హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం మంచి హిట్ అవడంతో పుష్ప 2 పై మంచి హైప్ అయితే పెరిగిపోయింది అనమాట. పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ మీద చాలా కసిగా వర్క్ అయితే చేస్తున్నారన్నమాట. అయితే పుష్ప మూవీ సాంగ్స్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ అన్నమాట. అలాగే స్పెషల్ సాంగ్ కూడా ఎంత పాపులర్ అయిందో మనకందరికీ తెలిసిందే. సమంత డివోర్స్ తర్వాత ఈ సాంగ్ కి ఊహించిన విధంగా యాక్సెప్ట్ చేసింది. సాంగ్ కి మంచి మైలేజ్ కూడా వచ్చేసింది అనమాట. మూవీ సక్సెస్ లో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా చాలా కీలకంగా మారాయి. అందువలన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 ది రైజ్ మూవీ కోసం అంతకు మించి అనే విధంగా సాంగ్స్ అయితే ఇచ్చారన్న టాక్ అయితే వినిపిస్తుంది. పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ఇప్పటికే రెడీ అయిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే సుకుమార్ ఆ సాంగ్ ని ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేయలేదట. దీనికి కారణం ఐటమ్ సాంగ్ కి సరిపోయే లీడ్ క్యారెక్టర్ దొరకకపోవటమే. ముందుగా ఈ సాంగ్ కోసం శ్రీలీలను అనుకున్నారట. ఆమె మంచి డాన్సర్ కావటంతో క్రేజీ హీరోయిన్ గా ఉందన్నమాట. దీంతో సాంగ్ కి మంచి హైప్ వస్తుందని చెప్పేసి అనుకున్నారు. అయితే శ్రీలీల తను నటించిన వరుస మూవీలు ఫ్లాప్ కావటంతో కాస్త క్రేజ్ తగ్గిందని చెప్పాలి. అందువలన యానిమల్ హీరోయిన్ అయిన త్రిప్తి డ్రీమ్ పేరు కూడా వినిపించింది. ఆమెకు సరిగ్గా డాన్స్ రాదని పక్కన పెట్టేశారనమాట. జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె కూడా సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట. అయితే 4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. అయితే ఆమెకు హీరోయిన్ గా ఇప్పటికే పెద్దగా క్రేజ్ అయితే సంపాదించలేదు. దేవరా మూవీలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. అంత పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం ఉందా అని సుకుమార్ టీం అయితే ఆలోచిస్తుందట. జాన్వీ కపూర్ కి అంత అమౌంట్ ఇచ్చినా కూడా ఎంత వరకు క్లిక్ అవుతుంది అనేది క్లారిటీ కూడా లేదనమాట. అందువలన సరైన హీరోయిన్ నే సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్. మరి చూడాలి పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్స్ కోసం ఏ హీరోయిన్ ని తీసుకుంటారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.